వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలవుతోంది అనేటువంటి మనం పదే పదే చెప్పుకున్నాము. ఎందుకనంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా అరెస్టే, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అరెస్టే, ప్రతి దానికి టెర్రర్ చేసి పడేస్తున్నారు అందరినీ. ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని కూడా డిస్మిస్ చేసింది ప్రభుత్వం. సమస్యలు పరిష్కరించాలని అడగడమే ఆయన చేసిన నేరం అన్నట్టుగా డిస్మిస్ చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది అని ఆయన ప్రశ్నించినందుకు ఆయన్ని డిస్మిస్ చేసింది. అన్ని వర్గాల ఉద్యోగులు రోడ్డు ఎక్కుతుండటంతో బెదిరించి భయపెట్టే కుతంత్రం ఒకటి చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేటువంటిది. పెండింగ్ డిఏలు పిఆర్సీ ఇవ్వాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసి ఆ మధ్యన చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేయడం కూడా జరిగింది. బకాయి పెట్టిన దాదాపు 40,000 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు, ఇంకేముంది ఉద్యోగుల పాలిటే ఆయన చాలా కామధేనువు కల్పతరువు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని పాపం వీళ్ళంతా ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ఆయన వాళ్ళకి మొండి చేయి చూపించారు అనేటువంటిది అర్థమయ్యి వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కడంతో ఇప్పుడు ఈయన్ని డిస్మిస్ చేస్తాము అనేటువంటిది భయపెట్టడం అనమాట. డిస్మిస్ చేసినట్టుగా వీళ్ళని, సో మా చర్యలు ఎలా ఉంటాయి, రెడ్ బుక్ ప్రయోగిస్తాం ఎవరి మీద అయినా అనేలాగనమాట. ఈ నెలలోనే భారీ ఆందోళనకి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునివ్వడంతో ఈ పని చేశారనమాట. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి రాష్ట్రంలో టెర్రర్ సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తాజాగా ఉద్యోగులపైన కూడా దాన్ని ప్రయోగించడానికి రెడీ అయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కె వెంకట్రామిరెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమస్యలపై ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్న ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలి అనేటువంటి కుతంత్రం ప్రభుత్వానికి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు గత ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు అనేటువంటి సాకును కూడా చూపిస్తోందట. తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిస్సిగ్గుగా చట్టాన్ని సైతం మార్చాలని చూసినటువంటి చంద్రబాబు సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులను మాత్రం కక్షగట్టి వేధిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో ముందుండే వెంకటరామిరెడ్డిపై కక్షగట్టి 2024 ఎన్నికల సమయంలోని తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్ కొనసాగించింది. సస్పెన్షన్ లో ఉండగానే ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అని తప్పుడు ఆరోపణలు మోపి విచారణ జరిపింది. వెంకటరామిరెడ్డికి వ్యతిరేకంగా నివేదిక ఇప్పించుకున్నారు కూడా. దాన్ని ఆధారం చేసుకుని ఆయన సర్వీస్ నుంచి తొలగించారు. వెంకటరామిరెడ్డి 2014-19లోనూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారని బాబు ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించింది. అప్పట్లో 15 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఆయన తప్పు లేదు అని తేలడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి మోసపూరిత వైఖరిని తరచూ ఆయన బయట పెడుతుండటంతో కంటగింపుగా మారింది. సో సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటం చేస్తామని అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ఆందోళన నిర్వహిస్తామని ఇటీవలే వెంకటరామిరెడ్డి ప్రకటించారు. ప్రతి నెల 1వ తేదీ జీతాలతో పాటు పెండింగ్ డిఏలు ఇవ్వాలని, పిఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించి పిఆర్సీ ఇవ్వాలని, 40,000 కోట్ల వరకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీలు సహా అన్ని విభాగాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మనం చూసాం అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు వీళ్ళంతా ఎలా రోడ్డు ఎక్కారో మనం చూసాము. వాళ్ళని పాపం చాలా దారుణంగా వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి లాఠీ చార్జీలు చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఈ నెలలోనే ఉపాధ్యాయ సంఘాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకటరామిరెడ్డిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను టీడీపీ సర్కార్ వేధిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులపై కూడా దాన్ని ప్రయోగించడంతో ఆగ్రహవేశాలు పెళ్లిబిగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. ఇక వైఎస్ఆర్టీఏ అంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధిస్తోందని, రాజకీయ కోణంలోనే ఆయన ఉద్యోగం నుంచి తొలగించింది అని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ చర్యగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలిరెడ్డి, షేక్ జంషీద్ అభివర్ణించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం దారుణమన్నారు. ఈ నిర్ణయం వెనక రాజకీయ కుట్ర ఉందని, కాకర్లకు ఉద్యోగులంతా అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. ఇది మనం ప్రతిసారి చెప్పుకున్నటువంటి ముసలి పులి కథ. అది ప్రాతస్మరణీయం అని ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాము. సో అదే జరుగుతుంది. చూద్దాం, ఇంకా ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది.